ఈరోజు ఒక పని చేద్దాం. ఫస్ట్ వచ్చి మనం ఇంట్రడక్షన్. సో మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. సో మీ ఇంట్రడక్షన్ అయిపోయింది ఆల్రెడీ. ఈ పర్టికులర్ బ్యాచ్లో ఇంట్రడక్షన్ అయిపోయిందా? No, sir. నో, రైట్, ఓకే. సో వాట్స్ యువర్ నరేంద్ర, సో ఇది సెకండ్ టైం డెమో స్టార్ట్ చేసి మళ్ళీ ఇందులో నేను ఫస్ట్ టైం డెమోలు అక్కడ ఓకే చేసుకున్నాము. ఓకే ఓకే ఇక్కడ ఓకే. అయిందో లేదో ఐడియా లేదు. ఇక్కడ అవ్వలేదు అనుకుంటా. సో లెట్స్ డూ ఇట్. ఓకే. సో ఇంట్రడక్షన్లో మీరు ఏం చెప్తారంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, నెక్స్ట్ వచ్చి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్, మీన్స్ ఏ ఇయర్ పాస్డ్ అవుట్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్, మీ స్కిల్ సెట్ ఏంటి, ఎక్స్పీరియన్స్ డిఫైన్ చేసి లైక్ 7 years 6 years డిఫైన్ చేసి దెన్ స్కిల్ సెట్ చెప్పండి. సో దెన్ మీరు ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు, సో అది కూడా చెప్పండి. సో దీస్ థింగ్స్ ప్లీజ్ లెట్ మీ నో. ఓకే. సో లెట్ స్టార్ట్ విత్ హర్ష. హాయ్. అంటే నేను బీటెక్ 2011 పాస్డ్ అవుట్ అనమాట. ఇంకా నేను హెల్త్ కేర్లో చేస్తున్నా ప్రస్తుతం. అంటే 5 years నుంచి హెల్త్ కేర్లో చేసా. అంతకు ముందేమో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. అంటే స్టీల్ ప్లాంట్, అది కంప్లీట్ కోర్ టు ఎలక్ట్రికల్. ఆ తర్వాత ఒక ఛాన్స్ వస్తే హెల్త్ కేర్లో షిఫ్ట్ అయ్యాను అనమాట. అంటే ఇప్పుడు అంటే నేను చేసే దాంట్లో కొంచెం సిమిలర్గా ఎక్సెల్ వాడతాము. అందుకని పవర్ బిఐ నేర్చుకోవాలనుకుంటున్నాను. యా. ఓకే. 2011లో 11. పాస్డ్ అవుట్. ఓకే. యా, అంటే 5 years అప్పుడు స్టీల్ ప్లాంట్ లో పనిచేశాను చెన్నై దగ్గర. ఆ తర్వాత ఒక ఆపర్చునిటీ వస్తే ఇందులో హెల్త్ కేర్లో షిఫ్ట్ అయ్యాను. ఓకే, ఫైన్. సో యా, ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు మీరు? నేను హైదరాబాద్ నుంచే. ఓకే, ఫైన్. నెక్స్ట్ రూప్ సాగర్. Hi, Narendra. So I completed my BCA, MCA, and MBA. So currently I'm working. I do have 5 years of experience. So I'm working as Commvault backup admin. కామ్వాల్ట్. Yes. So వాట్ డస్ Adachi, కామ్వాల్ట్ విల్ డూ? so complete company servers and backup చేయడం, కంప్లీట్ ఎంటైర్ డేటాను బ్యాకప్ చేయడం. సో ఇన్ కేస్ ఏదైనా డేటా లాస్ట్ అయితే దాన్ని రీస్టోర్ చేయడం. ఓకే ఓకే ఓకే, Yeah. ఫైన్. ఏ ఇయర్ పాస్డ్ అవుట్ మీరు? ఎంబీఏ? ఎంబీఏ రీసెంట్ గా చేశాను. సో ఎంసీఏ వచ్చి 2016 కంప్లీట్ అయింది. సారీ, 2019. 2019. ఓకే ఓకే, Yeah. ఫైన్ So ఫైన్. total 5 years experience. Yeah. ఓకే, ఫైన్ ఫైన్ ఫైన్. Yeah. సో నెక్స్ట్ సూర్య పద్మరాజు. Yes, sir. Yes, sir. I have completed my BTech in mechanical engineering in 2011, and I'm working in construction field as a project planning engineer. Now uh, I am working at Kolkata at Ambuja Cement Plant as a project coordinator. I have experience in Excel, run the Excel, and Power MSP and Primavera P6. These are planning related softwares. So I want to learn Power BI because of uh, analysis the data. My native place is Rajahmundry, sir. ఓకే. రాజమండ్రి నుంచి కోల్కతా పోయారా మీరు? Yes, sir. వామ్మో, బానే ఉన్నారా? ఆల్మోస్ట్ ఇండియా అంతా తిరిగాను సార్. ఓకే. రాజస్థాన్ కూడా వెళ్ళొచ్చు. ఆలు బిర్యానీయా అక్కడ అవును సార్. ఫేమస్? ఇక్కడ మన ఏపీ ఫుడ్ కూడా దొరుకుతుంది సార్. ఇంకెక్కడికి వెళ్ళినా ఏపీ ఫుడ్ దొరుకుతుంది. మన అవును సార్. తెలుగోడు అనేవాడు ఎక్కడికి వెళ్ళినా ఉన్నాడు. అవును సార్. నువ్వు సౌత్ ఆఫ్రికా వెళ్ళు, ఆస్ట్రేలియా వెళ్ళు, యుఎస్ వెళ్ళు, యూకే వెళ్ళు, ఉగాండా వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా ఉన్నారు. ఓకే, ఫైన్. నెక్స్ట్ మంజు. Hi sir, hello team. Myself Manjusha. I've done my BTech and MBA
2013 పాస్డ్ అవుట్ సార్. తర్వాత హెచ్ఆర్గా ఆపర్చునిటీ వచ్చింది రిక్రూటర్గా. సో అరౌండ్ 5.6 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది రిక్రూట్మెంట్లో, బోత్ ఐటీ అండ్ నాన్ ఐటీ. లైక్ మెటర్నిటీ గ్యాప్స్ ఇవన్నీ రావటం వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది సార్ కెరియర్. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ లో స్టార్ట్ చేద్దామని, పవర్ బిఐ అయితే కొంచెం ఈజీగా ఛాన్సెస్ అండ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయని పవర్ బిఐ చూస్ చేసుకున్నాను సార్. ఓకే ఫైన్. సో మీరు 2013 పాస్డ్ అవుట్, దాని తర్వాత ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు? కంటిన్యూస్ గా 4 ఇయర్స్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, తర్వాత ఒక 1.5 ఇయర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ రిక్రూట్మెంట్ లో. ఓకే ఓకే ఫైన్ ఫైన్ ఫైన్. నెక్స్ట్ స్వాతి శ్రీయ. స్వాతి, ఆర్ యూ దేర్? హలో యా హలో. హలో నరేంద్ర. నేను హాయ్. మీతో ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడా, ప్రీవియస్ క్లాస్ స్టూడెంట్. ఓకే గో ఆన్. మీ ఇంట్రడ్యూస్ చేసుకోండి. నాకు ఇంట్రొడక్షన్ ఇచ్చారు, టీమ్ కి ఇవ్వాలి ఓకే. కదా. యా, ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్. మై నేమ్ ఇస్ స్వాతి. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్సూరెన్స్ ఫర్ 9 years. సో ఎక్సెల్ లో వర్క్ చేశాను. సో పవర్ బిఐ నేర్చుకున్నాము. సాఫ్ట్వేర్ సైడ్ మూవ్ అవ్వడానికి నేను కోడింగ్ ఇష్టం లేదు, కోడింగ్ చేయడం అంత కొంచెం ప్రాబ్లం అనిపించి ఎక్సెల్ కి రిలేటెడ్ గా ఉంటుందని పవర్ బిఐ లో జాయిన్ అయ్యాను. సో మీరు ఏం చదువుకున్నారు? వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? ఏ ఇయర్ పాస్డ్ అవుట్? పీజీ ఇన్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్, 2010 పాస్డ్ అవుట్. పీజీ ఇన్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. ఎస్. మంచి క్వాలిఫికేషన్ అయినా, మళ్ళీ ఎందుకు మీరు ఐటీ సైడ్ వస్తున్నారు? అంటే అప్పుడు కెరీర్ స్టార్టింగ్ లో తెలంగాణ గొడవలు అయ్యాయి కదా, అప్పుడు మాకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ రాక, తర్వాత మా బ్యాచ్ లో అయిన వాళ్ళందరినీ ఎక్కువ సేల్స్ టీమ్ లోకి తీసుకోవడం స్టార్ట్ చేశారు. సో అక్కడ కొంచెం కెరీర్ ప్రాబ్లం అయ్యింది. ఓకే ఓకే. ఇన్సూరెన్స్ డొమైన్ లోకి వెళ్తే అసలు మీకు బానే ఉంటుంది కదా బానే సిచ్యువేషన్? ఉంటుంది. నీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏది ఉందో, ఆపరేషన్స్, క్యాష్ డిపార్ట్మెంట్ అనేసి అదే కంటిన్యూ చేస్తున్నారు. ఆల్ ఆఫ్ సడన్ మంచి పొజిషన్స్ రావట్లేదు, లైక్ అండర్ రైటింగ్, క్లెయిమ్స్ హెడ్ అలాంటివి. సో అందుకోసమని పవర్ బిఐకి మూవ్ అవ్వడం. చాలా పెద్ద రిస్కే, మామూలు రిస్క్ కూడా కాదు. ఆఫ్టర్ 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే ఫైన్. నెక్స్ట్ వెంకట్ అనే పర్సన్ ఎవరో జాయిన్ అయ్యారు ఇప్పుడు. మన వెంకట్ సారా? హలో వెంకట్, ఆర్ యూ దేర్? సార్ ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఇంట్రడక్షన్ ఇవ్వండి ప్లీజ్. మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మై నేమ్ ఇస్ వెంకట్ సార్. మై క్వాలిఫికేషన్ ఇస్ బి ఫార్మసీ 2014 passed out. బి ఫార్మసీ. ఓకే. సార్ ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ అపోలో ఫార్మసీ సార్, జూనియర్ సూపర్వైజర్. అపోలో ఫార్మసీ జూనియర్ సూపర్వైజర్. ఓకే ఫైన్. ఎస్ సార్. మీ యూట్యూబ్ లో మీ డెమో క్లాసులు చూసి కొద్దిగా అంటే దాని మీద అంటే ఎక్కువ బాగుంది అనేసి జాయిన్ అయినాం సార్. ఓకే. ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు మీరు? సార్ ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు? మాది నంద్యాల సార్, కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే, నంద్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే ఫైన్. సో మంజు, మీరు ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు? మంజు మీరు ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు? హైదరాబాద్. ఓకే. స్వాతి మీరు? మీరు ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు? సువిషి. హలో స్వాతి, ఆర్ యూ దేర్? ఓకే ఫైన్. సో హలో నరేంద్ర. మీరు ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు? మీరు స్వాతి అని పిలిచారు కదా. అవును, ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు? యాదగిరిగుట్ట.
యాదగిరిగుట్ట. ఓ, Yes, ఓకే 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 ఓకే. ఫైన్ ఫైన్ గుర్తుపెట్టారు. ఫైన్ 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 ఫైన్. ఓకే. Mm. సో అబౌట్ మై సెల్ఫ్, నా పేరు వచ్చి నరేంద్ర కుమార్ అండి. ఓకే. సో ఐ హావ్ కంప్లీటెడ్ మై ఇంజనీరింగ్ ఇన్ 2011. సో హర్ష, మీది నాది ఒకటే. సో 2011లో ఫినిష్ చేశాను. నా స్ట్రీమ్ వచ్చి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. 2013లో ఐ గాట్ ప్లేస్డ్. ఓకే. నా స్కిల్ సెట్ వచ్చి ఐఎమ్ హ్యావింగ్ అరౌండ్ 10-11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో నా స్కిల్ సెట్ వచ్చి పవర్ బిఐ, స్కిల్ సెట్ వచ్చి పవర్ బిఐ, పవర్ ఆటోమేట్, ఎక్సెల్, విబిఏ మ్యాక్రోస్, ఎస్క్యూఎల్, ఎస్ఏపి, బిఐబిడబ్ల్యూ. సో వీటన్నిటి మీద వర్క్ చేస్తూ ఉంటామండి మేము. ఓకే. సో దిస్ ఇస్ అబౌట్ మై సెల్ఫ్. నా హోమ్ టౌన్ వచ్చి గుంటూరు అండి. ఓకే. సో దిస్ ఇస్ అబౌట్ మై కాలేజ్ సెల్ఫ్. సార్, బీటెక్ ఏ కాలేజ్ సార్? కాలేజా? హా, నేను మిమ్మల్ని అడగలేదు కాలేజ్. నన్ను కూడా అడగద్దు మీరు. సరే సార్. గుంటూరు అంటే అడుగుతున్నాను సార్. గుంటూరులో చదువుకోలేదు నేను. ఓకే ఓకే. నేను చదువుకుంది హైదరాబాద్. కాలేజ్ వచ్చి ఇంజనీరింగ్ వచ్చి హైదరాబాద్, మిగతా అంతా గుంటూరే. ఓకే ఓకే. మీరు గుంటూరులో చదువుకున్నారా? సార్ కేఎల్ యూనివర్సిటీ సార్, 11 పాస్ అవుటే, అందుకే అడుగుతున్నాను. ఓ, ఓకే ఓకే. ఫైన్ ఫైన్ ఫైన్. Yes, sir. ఓకే, లెట్ స్టార్ట్ ఇట్. సో ఏం డిస్కస్ చేసాం మనం ప్రీవియస్ సెషన్ లో? వెంకట్, నువ్వు ఎప్పటి నుంచి జాయిన్ అవుతున్నావు? సరే, ఈ రోజే సార్ జాయిన్ అయ్యాను. ఈ రోజే జాయిన్ అయ్యావా? అవును సార్. ఓకే. ఇప్పటికి ఎన్ని క్లాసులు అయిపోయినాయో తెలుసా? ఐడియా ఉందా? 3 classes అయిపోయినాయి సార్. నేను 2 ఫినిష్ చేశాను, 3rd class చూడలేదు సార్. ఓకే, 3 కాదు 4 అయిపోయినట్టున్నాయి. థర్స్డే కూడా తీసుకున్నాను నేను, ప్రీవియస్ థర్స్డే. ఈ రోజు 5th క్లాస్. సో మా 10, 11, 12 ఇచ్చారు సార్ నాకు లింక్స్. మైట్ బి మీరు జాయిన్ అయితే 4th క్లాస్ నుంచి మీకు యాక్సెస్ దొరుకుతుంది. ఓకే సార్. ఎందుకంటే ఆ 3 ఫ్రీగా ఉంటాయి కాబట్టి ఎవరైనా యాక్సెస్ చేయగలుగుతారు. సో 4th క్లాస్ నుంచి ఇట్స్ అ పెయిడ్ సెషన్. సో మీరు అక్కడి నుంచి వాట్ యూ నీడ్ టు డూ ఇస్ యూ నీడ్ టు ఎన్రోల్ ఇన్ టు ద ప్రోగ్రామ్. అప్పుడే మీకు యాక్సెస్ వస్తుంది. ఓకే సార్. ఓకే. ఓకే. మీరేం బిజినెస్ ఓన్ గా రన్ చేస్తున్నారా లేకపోతే ఎంప్లాయా? ఎంప్లాయే సార్. ఓకే ఓకే. సో ఏం డిస్కస్ చేసాం ప్రీవియస్ సెషన్ లో? గైస్ మాట్లాడాలి. అది రిబ్బన్స్ లో డూప్లికేటింగ్, రిఫరెన్స్, డిలీట్, వాటి గురించి మాట్లాడాం సార్. అంటే గో టు కాలం, చూస్ కాలం. ఓకే. మేనేజ్ గురించి మాట్లాడాం సార్. అందులో మేనేజ్ డ్రాప్ డౌన్ లో డిలీట్ దేనికి వాడతాం, డూప్లికేట్ దేనికి వాడతాం, రిఫరెన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డూప్లికేట్ అండ్ రెఫరెన్స్? డూప్లికేట్ అంటే ఎగ్జాక్ట్ డూప్లికేట్ చేస్తుంది సార్ ఏదైనా ఒక క్వెరీని. రిఫరెన్స్ కూడా సేమ్ అదే చేస్తుంది, బట్ అది అది ఒకవేళ క్వెరీ అంటే ఆ క్వెరీలో ఏమైనా చేంజెస్ చేస్తే రిఫరెన్స్ లో కూడా చేంజ్ అవుతుంది. డూప్లికేట్ అంటే చేంజ్ అవ్వదు. ఓకే, ఫైన్. అండ్ సోర్స్ కూడా కొంచెం డిఫరెంట్. సో కాపీలో వచ్చి మనకి ఎగ్జాక్ట్ సోర్స్ ఉంటుంది, రెఫరెన్స్ లో వచ్చి మనకు మెయిన్ టేబుల్ సోర్స్ చూపిస్తుంది. మెయిన్ టేబుల్ లో ఉన్న స్టెప్స్ అన్ని ఇందులో సోర్స్ లో చూపిస్తుంది. ఒకటే స్టెప్. ఓకే, ఫైన్. ఇంకేం డిస్కస్ చేసాం? రిఫ్రెష్ గురించి చూసాం, రైట్? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిఫ్రెష్ ప్రివ్యూ అండ్ రిఫ్రెష్ ఆల్? రిఫ్రెష్ ప్రివ్యూ వచ్చి ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అది మాత్రమే రిఫ్రెష్ అవుతుంది. రిఫ్రెష్ ఆల్ అంటే ఆల్ టేబుల్స్ మొత్తం క్వైరీస్ అన్ని రిఫ్రెష్ అవుతాయి. సెలెక్టెడ్ టేబుల్ మాత్రమే రిఫ్రెష్ అవ్వాలి అంటే సో యూ నీడ్ టు క్లిక్ ఆన్ రిఫ్రెష్ ప్రివ్యూ. అన్ని టేబుల్స్ రిఫ్రెష్ అవ్వాలంటే యూ నీడ్ టు క్లిక్ ఆన్ రిఫ్రెష్ ఆల్. కరెక్ట్. సో
Next, what is the use of advanced editor? మ్యాషప్ కోడ్ రెఫర్ చేసుకోవటానికి అడ్వాన్స్డ్ ఎడిటర్లోకి వెళ్తాం. అంటే కోడ్ ఏమైనా చూసుకోవటానికి మేబీ నీ చేంజెస్ అలా కోడ్ జనరేట్ చేయడానికి అడ్వాన్స్ ఎడిటర్లో చూసుకుంటాం. Okay. Next, నెక్స్ట్ చూస్ కాలమ్స్ అండ్ రిమూవ్ కాలమ్స్ చూసాము. choose columns, remove columns. Okay. ఇంకా చూస్ కాలమ్స్ ఏం చేస్తుంది? చూస్ కాలమ్స్ లో మనము సెలెక్ట్ గో టు కాలమ్స్ అండ్ సెలెక్ట్ కాలమ్స్ చేసుకోవచ్చు. అంటే మనకి అన్వాంటెడ్ అంటే అన్చెక్ చేసుకుంటాం, వాంటెడ్ అంటే చెక్ చేసుకుంటాం. ఓకే. సో నెక్స్ట్, నేను మొన్న ఈ మధ్య ఒక హోంవర్క్ ఇచ్చాను కదా, చూస్ కాలమ్స్ ఏ మెథడ్ ని ఫాలో అవుతుంది అనేది. చూస్ కాలమ్స్ రిమూవ్ కాలమ్స్ మెథడ్ ని ఫాలో అవుతుందా, రిమూవ్ అదర్ కాలమ్స్ మెథడ్ ని ఫాలో అవుతుందా అని క్వశ్చన్ అడిగాను, రైట్? యా సో దానికి ఆన్సర్ ఏంటి? సార్ క్వశ్చన్ రిపీట్ చేస్తారా నరేంద్ర? చూస్ కాలమ్, what choose column will do actually, it will remove the columns actually. యా రిమూవ్ కాలమ్స్, రిమూవ్ అదర్ కాలమ్స్ కూడా యాక్చువల్ గా చెప్పాలంటే అవి కూడా కాలమ్స్ రిమూవ్ చేయడానికి యూస్ చేస్తాం. నౌ చూస్ కాలమ్ ఏ మెథడ్ ని ఫాలో అవుతుంది? రిమూవ్ కాలమ్ మెథడ్ ని ఫాలో అవుతుందా, రిమూవ్ అదర్ కాలమ్ మెథడ్ ని ఫాలో అవుతుందా? ఇది క్వశ్చన్. రిమూవ్ అదర్ కాలమ్స్. రిమూవ్ అదర్ కాలమ్స్ మెథడ్ ని ఫాలో అవుతుందా? మిగతా వాళ్ళు? ఎస్, రిమూవ్ అదర్ కాలమ్స్. ఓకే. మిగతా వాళ్ళు ఇంకెవరైనా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఓకే. సూర్య పద్మరాజు, మీరు ట్రై చేశారా దీన్ని? సార్ ఇదే నేను ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ని ట్రై చేశారా? చూస్ కాలమ్ సార్. చూస్ కాలమ్స్ ఏ మెథడ్ ని ఫాలో అవుతుందని క్వశ్చన్ అడిగాను కదా. లేదు సార్, ట్రై చేయండి. ఓకే ఫైన్. సో చూస్ కాలమ్స్ వచ్చి రిమూవ్ అదర్ కాలమ్స్ మెథడ్ ని ఫాలో అవుతుంది గైస్. రిమూవ్ అదర్ కాలమ్స్ అంటే ఏంటి? మనం Select ఏదైతే చేసిన సెలెక్ట్ column. చేసామో అవి కాకుండా రిమైనింగ్ అన్ని హైడ్ చేస్తాం, డిలీట్ చేస్తాం. విచ్ ఆర్ నాట్ సెలెక్టెడ్. యాక్చువల్ గా చెప్పాలంటే విచ్ ఆర్ నాట్ సెలెక్టెడ్. సో చూస్ కాలమ్స్ కూడా అదే అండి, విచ్ ఆర్ నాట్ సెలెక్టెడ్. మీరు నాట్ సెలెక్టెడ్ కాలమ్స్ రిమూవ్ అవుతాయి కదా. ఎస్ గైస్, నాట్ సెలెక్టెడ్. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోరో అది రిమూవ్ అవ్వదు. మీన్స్ అవన్నీ మీన్స్ ఏదైతే సెలెక్ట్ చేసుకోరో అదంతా రిమూవ్ అవుతుంది, సెలెక్ట్ చేసుకునేవన్నీ ఉంటాయి. సో రిమూవ్ అదర్ కాలమ్స్ లో కూడా అదే కదా, రిమూవ్ అదర్ కాలమ్స్ లో కూడా అదే కదా. సో అందుకనే ఆ రెండు సేమ్ గైస్. క్లియర్? సో విత్ దిస్ వన్ నేను మేనేజ్ కాలమ్స్ ని ఫినిష్ చేస్తున్నాను. ఐఎమ్ మూవింగ్ టు రెడ్యూస్ రోస్. సో రెడ్యూస్ రోస్ లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి, కీప్, రిమూవ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కీప్ అండ్ రిమూవ్? కీప్ రోస్ అంటే రోస్ ని ఉంచడం, రిమూవ్ అంటే రోస్ ని డిలీట్ చేయడం. ఇన్ జనరల్ కీప్ అంటే ఉంచడం, రిమూవ్ అంటే తీసేయడం. సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రోస్, బట్ ఇక్కడ కూడా అదే మీనింగ్. ఓకే, కీప్ రోస్ అంటే రోస్ ని ఉంచాలి, రిమూవ్ రోస్ అంటే రోస్ ని తీసేయాలి. సో ఇక్కడున్న అన్ని ఆప్షన్స్ రోస్ ఉంచడానికి ట్రై చేస్తుంది, ఇక్కడున్న అన్ని ఆప్షన్స్ రోస్ ని తీసేయడానికి ట్రై చేస్తుంది. దిస్ ఇస్ ఆన్ ద రోస్ అండి. సో ఆపరేషన్ ఈజ్ ఆన్ ద రోస్. ఓకే, లెట్స్ గో అండ్ డూ దిస్ వన్. కీప్ టాప్ రోస్ అంటే నేను టాప్ రోస్ మాత్రమే ఉంచాలనుకుంటున్నా. ఎన్ని రోస్ ఉంచాలి అంటే ఇక్కడ మెన్షన్ చేయాలి అది. సో ఇప్పుడు నేను టాప్ 5 రోస్ ఉంచాలనుకుంటున్నా. సో 5 రోస్ ఉంచుతాను నేను. సో 5 రోస్ మాత్రమే ఉంటాయి, మిగతా అన్ని డిలీట్ అయిపోతాయి. ఎందుకంటే నేను ఆ 5 రోస్ ఉంచుదాం అనుకున్నాను కదా. సో మిగతా వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది అది. ఓకే,
అదే మీరు రిమూవ్ రోస్ లోకి వెళ్ళారనుకోండి, రిమూవ్ టాప్ రోస్ క్లిక్ చేశారనుకోండి, ఇప్పుడు ఆ టాప్ 5 రోస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మీన్స్ 5 అని మెన్షన్ చేస్తే ఆ 5 రోస్ రిమూవ్ అవుతాయి. సో ఈజ్ దిస్ క్లియర్? ఈజ్ దిస్ క్లియర్? ఎస్ నరేంద్ర. So that is about remove top rows and sorry, keep top rows and remove top rows. Next, keep bottom rows. సో ఒక బాటమ్ రోస్ ఉంచాలి. నేను బాటమ్ 4 రోస్ ఉంచాలనుకుంటున్నా. బాటమ్ 4 రోస్ లో ఏ కంట్రీస్ ఉన్నాయి చెప్పండి? ఇండియా, చైనా, శ్రీలంక, పాకిస్తాన్. పాకిస్తాన్, శ్రీలంక, చైనా, మలేషియా. ఓకే ఫైన్. సో సో అవే ఉన్నాయా? పాకిస్తాన్, శ్రీలంక, చైనా, మలేషియా. సో బాటమ్ లో ఉన్న రోస్ అంతే ఉన్నాయి, మిగతా అన్ని డిలీట్ అయిపోయినాయి. సో ఇవి మాత్రం నేను ఉంచుకున్నా. అలాగే ఇఫ్ ఐ నీడ్ టు రిమూవ్ బాటమ్ 4 రోస్ తీసేయాలనుకో, అప్పుడు ఏమవుతుంది, ఆ 4 రోస్ మాత్రమే డిలీట్ అవుతాయి. మీరు ఇప్పుడు పాకిస్తాన్ చూడలేరు, చైనా చూడలేరు, శ్రీలంక చూడలేరు, మలేషియా చూడలేరు. సో ఇట్ విల్ వర్క్ ఇన్ దిస్ వే. ఓకే క్లియర్? ఎనీ క్వశ్చన్స్ స్టిల్ నౌ? రియల్ టైంలో ఈ ఆప్షన్స్ యూజ్ చేయరు గైస్, రియల్ టైంలో ఈ ఆప్షన్స్ యూజ్ చేయరు. ఓకే ఓకే నరేంద్ర. సో నెక్స్ట్, కీప్ రేంజ్ ఆఫ్ రోస్. కీప్ రేంజ్ ఆఫ్ రోస్. సో రేంజ్ ఆఫ్ రోస్ అంటే ఏంట్రా అంటే, ఇంతసేపు మనం పైన కింద ఆపరేట్ చేసాం, రైట్? పైన కింద ఆపరేట్ చేసాం, కానీ ఇప్పుడు మధ్యలో నుంచి ఆపరేట్ చేయాలి. సో మధ్యలో నుంచి ఆపరేట్ చేయాలి మీన్స్ ఐ వాంట్ ఓన్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఐ వాంట్ ఓన్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో అప్పుడు అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఏ రో నుంచి స్టార్ట్ అవుతుంది? 6. అక్కడి నుంచి ఎన్ని రోస్? 8 అనేది 3 రో. rows. అక్కడి నుంచి ఎన్ని రోస్? 3 రోస్. నెంబర్ ఆఫ్ రోస్ మనం చెప్పాలి ఇక్కడ మంచి. ఓకే 6th నుంచి స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి 3 రోస్. ఓకే కొట్టాను. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒకటే ఉంది, పైన కింద మొత్తం డిలీట్ అయిపోయింది, రైట్? సో లైక్ దిస్ రేంజ్ ఆఫ్ రోస్ ని మీరు యూస్ చేసుకోవచ్చు. రేంజ్ ఆఫ్ రోస్ ని మీరు యూస్ చేసుకోవచ్చు. క్లియర్? కానీ రియల్ టైంలో ఇది యూస్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నాకు కావాలి. ఈ రేంజ్ ఆఫ్ రోస్ యూస్ చేసుకొని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకొని వచ్చాం. కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ టేబుల్లో ఇక్కడ కాకుండా కింద కూడా ఉంది. అప్పుడు ఏం చేస్తారు మీరు? సో అప్పుడు ఆప్షన్ యూస్ చేయలేం. ఆప్షన్ యూస్ చేస్తే ఓన్లీ ఎక్కడో ఒక చోట మనం మేనేజ్ చేయగలుగుతాం కదా. సో మనకి డేటా మొత్తం రావాలి. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సంబంధించిన డేటా మొత్తం రావాలి. అప్పుడు ఈ ఆప్షన్ మనం యూస్ చేయలేం, కీప్ రేంజ్ ఆఫ్ రోస్ ని యూస్ చేయలేం. ఓకే అప్పుడు మనం ఏం చేయాలంటే యూనిట్ టు ఫిల్టర్ యువర్ డేటా, దట్స్ ఇట్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని ఇలా ఫిల్టర్ చేశారంటే యూ విల్ బి హ్యావింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎక్కడి నుంచి అయితే ఉంటాయో అన్ని మీన్స్ కింద ఎక్కడైనా ఉండని, సో ఇట్ విల్ బి దేర్. ఎక్కడైనా ఉండని ఇట్ విల్ బి దేర్. సో ఇట్ విల్ బి ఫిల్టర్డ్ లైక్ దిస్. క్లియర్? సో ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? ఓకే ఫైన్. నెక్స్ట్ రిమూవ్ ఆల్టర్నేట్ రోస్. ఆల్టర్నేట్ అంటే ఏంటి? ఆల్టర్నేట్ రోస్ అంటే Like one after next. వన్ ఆఫ్టర్ ద అదర్. Yeah. ఓకే వన్ ఆఫ్టర్ ద అదర్, కరెక్ట్. సో రిమూవ్ ఆల్టర్నేట్ రోస్. సో వన్ ఆఫ్టర్ ద అదర్. ఓకే ఇప్పుడు రిమూవ్ ఆల్టర్నేట్ రోస్ లో ఇప్పుడు నేను ఐ వాంట్ టు రిమూవ్ మీన్స్ ఏ రోస్ రిమూవ్ చేద్దాం? ఈవెన్ రోసా, ఆడ్ రోసా? యూ టెల్ మీ. ఈవెన్ చేద్దామా, ఆడ్ చేద్దామా? హలో ప్లీజ్ ఇన్వాల్వ్ Yeah. ఇన్ ద క్లాస్. Yeah. Anything, even Narendra. ఈవెన్ ఫస్ట్ రో టు Yeah. రిమూవ్. ఈవెన్ అంటే అప్పుడు ఏ రో అవుతుంది? ఫస్ట్ రో టు రిమూవ్. So Second. Second one. సెకండ్. నెంబర్ ఆఫ్ రోస్ టు రిమూవ్. maybe 5. నో ఆల్టర్నేట్ రోస్ కాబట్టి 1 బికాస్ Okay. ఎందుకంటే వన్ ఆఫ్టర్ ద అదర్ వీ నీడ్ టు రిమూవ్ కదా. Okay.
సో ఓకే. నెంబర్ ఆఫ్ రోస్ టు కీప్ అగైన్ దిస్ ఇస్ ఆల్సో 1. One. ఎందుకంటే ఒకటి తీసేయాలి ఒకటి ఉంచాలి, ఓకే. ఒకటి తీసేయాలి ఒకటి ఉంచాలి. అండ్ ఈ 1 అనేది లూప్ లోకి వెళ్తుంది గైస్. ఎప్పటి వరకు? డేటా అయిపోయేంత వరకు. డేటా అయిపోయేంత వరకు లూప్ లోకి వెళ్తుంది. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. సో మీరు ఇక్కడ ముందు స్టెప్కి వెళ్ళి చూసుకోండి. ఈవెన్ లో ఏమేమి ఉన్నాయి? కోల్కతా ఉంది, బెంగళూరు ఉంది, న్యూయార్క్ ఉంది, హౌస్టన్ ఉంది, రైట్? ఇఫ్ యూ సీ మనం ఈవెన్ డిలీట్ చేసామా? యా ఈవెన్ Yeah, డిలీట్ even చేసాం. delete చేసాం. ఈవెన్ డిలీట్ చేసాం. ఓకే, దెన్ ముంబై, హైదరాబాద్, విజయవాడ, చికాగో. సో అవే కనబడుతున్నాయి మీకు, ముంబై, హైదరాబాద్, విజయవాడ, చికాగో. Yeah. సో ఈవెన్ డిలీట్ చేసాం కాబట్టి సో విల్ బి హ్యావింగ్ మీన్స్ మన ఆడ్ వాల్యూస్, ఆడ్ రోస్ అన్ని ఉంటాయండి. సో ఇలా మనం డిలీట్ చేస్తాం డేటాని. రియల్ టైంలో ఇది చేయము, విల్ నాట్ డూ ఇట్. ఓకే, బట్ ఆప్షన్ ఇస్ దర్. సో ఇక్కడి వరకు ఏమన్నా క్వశ్చన్ ఉందా? గుడ్ నరేంద్ర. కానీ ఇది మాత్రం ద పాయింట్ హియర్ ఇస్ ఇది ఓన్లీ ఆల్టర్నేట్ రోస్ రిమూవ్ చేసుకోవడానికి ఉపయోగపడదు గైస్. మీరు వేరే విధంగా కూడా యూస్ చేసుకోవచ్చు. లైక్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ రిమూవ్ ఆల్టర్నేట్ రోస్, ఐ డోంట్ వాంట్ టు రిమూవ్ ఇండియా, ఐ వాంట్ టు రిమూవ్ ఓన్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసేయాలి, జర్మనీ ఉంచాలి. సో దిస్ ఇస్ మై మీన్స్ ఇన్ దిస్ వే ఐ నీడ్ టు డూ ఇట్. ఓకే, నా డేటా ఇలా ఉండాలి, ఇలా డిలీట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలి మనం? సో ఫస్ట్ రో టు రిమూవ్ ఏం మెన్షన్ చేయాలి? ఇట్ ఈస్ 6. ఎందుకు అనుకుంటున్నారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియాని టచ్ చేయకూడదు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దగ్గర నుంచి డిలీట్ అవ్వాలి, రైట్? Yeah. సో అందుకనే 6. నెంబర్ ఆఫ్ రోస్ టు రిమూవ్ ఎంత? 1, 3. 3. 3. నెంబర్ ఆఫ్ రోస్ టు కీప్ 3. అగైన్ 3. ఎందుకు? బికాస్ జర్మనీ అనేది ఉండాలని చెప్పాను కదా నేను. అండ్ ఈ రెండు సేమ్ నెంబర్ ఉండాలని రూల్ ఏం లేదు, ఎలా అయినా ఉండొచ్చు. 3, 4 ఉండొచ్చు, 3, 5 ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఓకే కొట్టాను. ఓకే కొట్టినప్పుడు ఏం జరిగింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉందా, వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. లేదు. సో డిలీట్ అయిపోయింది. Yeah. ఇఫ్ యూ కమ్ హియర్, జర్మనీ ఉందా? ఉంది. సో నెక్స్ట్ ఏ కంట్రీస్ వెళ్ళిపోవాలి? యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా. డిలీట్ అవ్వాలి కదా. Yeah. సో డిలీట్ అయినాయా? అయినండి. నెక్స్ట్ పాకిస్తాన్, శ్రీలంక, చైనా ఉండాలి, ఉన్నాయా? Yeah. సో ప్యాటర్న్ ఫాలో అవుతుంది గైస్. మీరు ఇచ్చిన ప్యాటర్న్ ని అది ఫాలో చేస్తుంది. నెక్స్ట్ మలేషియా అనేది ఉండదు, డిలీట్ అయిపోద్ది. సో దాని తర్వాత డేటా లేదు కాబట్టి లూప్ లో నుంచి బయటకు వచ్చేస్తుంది. క్లియర్? ఈస్ దిస్ క్లియర్? ఎనీ క్వశ్చన్? Yes. ఎనీ క్వశ్చన్? సో రిమూవ్ ఆల్టర్నేట్ రోస్ మీరు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు, ఆల్టర్నేట్ కి యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఆన్ రిమూవ్ ఆల్టర్నేట్ రోస్. నెక్స్ట్ వీ హ్యావ్ వన్ ఆప్షన్ కాల్డ్ రిమూవ్ డూప్లికేట్స్ అండి. సో మీరు ఏమనుకుంటున్నారు డూప్లికేట్స్ అంటే? వాట్ యు ఆర్ థింకింగ్? repeated data. కంట్రీస్ డూప్లికేట్ డేటా. కంట్రీ డిలీట్ అయ్యింది. సో ఇప్పుడు Same నేను values. రిమూవ్ డూప్లికేట్స్ కనుక క్లిక్ చేస్తే డేటా డిలీట్ అవుద్దా, లేకపోతే ఏం చేంజెస్ జరగవా? చేంజ్ అవుతాయి. చేంజ్ అవుతాయి. యా. అంటే ఫస్ట్ డేటా ఉండి వాటికి సంబంధించిన నెక్స్ట్ డూప్లికేట్స్ డిలీట్ అవుతాయి. ఓకే, సో ఒక పని చేద్దాం, అందరూ చాట్ లో నాకు మెసేజ్ పెట్టండి, మీకు అందరికి నా క్వశ్చన్ అర్థమైందా లేదో తెలుస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ ఇందులో అర్థం కాకపోతే delete- అడగండి. ఈ No, టేబుల్ లో sir. డిలీట్ ఒకసారి అవ్వదు సార్. ఓకే, డిలీట్ అవ్వదని మీరు అనుకుంటున్నారు. సో క్వశ్చన్ అర్థమైంది రైట్ అందరికి? No, sir. క్వశ్చన్ ఏంటి సార్? డూప్లికేట్స్, రిమూవ్ డూప్లికేట్స్ అనే ఆప్షన్ ఉంది గైస్ ఇక్కడ. ఓకే. ఓకే. ఇది కనుక నేను క్లిక్ చేస్తే ఈ టేబుల్లో ఉన్న డూప్లికేట్స్ రిమూవ్ అవుతాయా, లేకపోతే అసలు ఏం చేంజెస్ జరగవా అనేది క్వశ్చన్. ఓకే. సో డూప్లికేట్స్ అంటే యూ ఆల్రెడీ నో ఇట్ రైట్, వాట్ ఈస్ Yes, sir. డూప్లికేట్ అనేది. సో ఇది ఎలా ఆపరేట్ అవుతుంది అనేది మీరు నాకు చెప్పాలి. సో దానికి అందుకనే మీరు చాట్ లోకి వెళ్ళి యూ మెసేజ్ మీ. డిలీట్ అవుతుంది అంటే ఎస్, డిలీట్ అవ్వదంటే నో.
కమాన్, ఐ నీడ్ ఆన్సర్స్ ఫ్రమ్ ఎవ్రీ వన్. ఇంకొక ఇద్దరు ఆన్సర్ చేయాలి. ఓకే, 5 members. So it will delete. No changes will happen. ఎస్ డిలీట్ అవుతుంది. ఓకే, డిలీట్ అవుతుందని చాలా మంది చెప్తున్నారు. ఓకే, నో చేంజెస్ ఇఫ్ యూ యూజ్ డూప్లికేట్. ఓకే, సో నో చేంజెస్ అని ఎందుకు అనుకుంటున్నారు? ఫస్ట్ ఐ వాంట్ టు లిసన్ ఫ్రమ్ డిలీట్ దెమ్. అంటే హోల్ మనమేం పర్టికులర్ రో ఆర్ రో కాలమ్ మొత్తం డూప్లికేట్ ఉంటేనే డిలీట్ అవుతుంది సార్. రో మొత్తం డూప్లికేట్ ఉంటేనే డిలీట్ అవుతుందని మీ ఒపీనియన్ కదా, అందుకనే Yes, మీరు sir. నో చెప్పారు. మరి ఎస్ అని ఎందుకు చెప్పారు గైస్? ఎస్ చెప్పిన వాళ్ళు మాట్లాడండి. సో నరేంద్ర, సో అక్కడ ఫస్ట్ కాలం సెలెక్ట్ చేసుకొని అప్పుడు మనము అది రిమూవ్ డూప్లికేట్ సెలెక్ట్ చేసి అక్కడ ఇండియా అనేది ఆ టేబుల్ మొత్తంలో చూడకుండా ఆ పర్టికులర్ కాలంలో డిలీట్ అవుతుంది అని మీరు చెప్పాను. అనుకుంటున్నారు. Yeah. ఓకే, ఫైన్. సో లెట్స్ సీ దట్ వన్ దెన్. ఓకే, సో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు ఉన్నారు కదా, మధ్యలో ఎవరు లేరు కదా, కరెక్ట్? సో ఇప్పుడు నేను రిమూవ్ డూప్లికేట్స్ క్లిక్ చేస్తున్నా. ఏం జరిగింది? రిమూవ్ అయింది. రిమూవ్ అయింది, డేటా రిమూవ్ అయింది. ఓకే గైస్, మీరు గుర్తుపెట్టుకోండి, డేటా రిమూవ్ అయింది. ఎందుకు రిమూవ్ అయింది అంటే ఇట్ విల్ చెక్ ఓన్లీ ద సెలెక్టెడ్ కాలం గైస్. ఇప్పుడు సెలెక్ట్ అయిన కాలం ఏంటి ఇక్కడ? కంట్రీ కాలం. కంట్రీ కాలం. కంట్రీలో డూప్లికేట్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. సో ఇట్ విల్ నాట్ చెక్ ద రో. ఈ రో మొత్తం చెక్ చేయదు. సో నువ్వు సెలెక్ట్ చేసిన కాలం మీద రోస్ లో డూప్లికేట్స్ ఉంటే దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన కాలం ఓన్లీ కంట్రీ కాలం మాత్రమే నేను సెలెక్ట్ చేశాను. సో ఈ కంట్రీ కాలంలో డూప్లికేట్స్ ఉంటే రిమూవ్ అయిపోతుంది. సో క్లియర్? Yes, Narendra. క్లియర్? Yes. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? ఇప్పుడు నేను ఈ రెండు సెలెక్ట్ చేశాను, ఇప్పుడు డేటా డిలీట్ అవుద్దా? నో. ఇప్పుడు ఏమవుతుందా అంటే ఈ కాంబినేషన్ చెక్ చేస్తుంది గైస్. నౌ ఇట్ విల్ చెక్ ద కాంబినేషన్, గుర్తుపెట్టుకోండి. ఓకే, నౌ ఇట్ విల్ చెక్ ద కాంబినేషన్. ఓకే, కాంబినేషన్ మీద వెళ్తుంది. సో కాంబినేషన్ మీద వెళ్ళి డేటా అనేది రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు ఏమీ చేంజెస్ జరగలేదు, మరి ఈ స్టెప్ ఉంచాలా తీసేయాలా? ఎవ్రీవన్ మాట్లాడాలి. తీసేది సార్. ఓకే, ఇంకా స్టెప్ ఉంచినా తీసేనా? అక్కడ ఏం చేంజెస్ జరగలేదు కదా. సో ఇన్ కేస్ డేటా అనేది మనకు ఏమి గ్రో అవ్వకపోతే సో మనం తీసేయచ్చు నరేంద్ర. సో యాజ్ ఆఫ్ నో వీ క్యాన్ రిమూవ్. ఓకే, అలాగ డౌట్స్ ఉన్నప్పుడు యూ షుడ్ నాట్ డూ ఎనీథింగ్. ఓకే. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, మీకు రిక్వైర్మెంట్ ఉంది. ఓకే, మీ రిక్వైర్మెంట్ ఉంది మీన్స్ మీ రిక్వైర్మెంట్ ఏంట్రా అంటే డూప్లికేట్ డేటా ఉండకూడదు. కాంబినేషన్ ఆఫ్ కంట్రీ అండ్ సిటీలో డూప్లికేట్స్ అనేది ఉండకూడదు. యూజర్ మస్ట్ అండ్ షుడ్ గా చెప్పాడు మీకు. అలాంటప్పుడు యూ నీడ్ టు యూజ్ దిస్ పర్టికులర్ స్టెప్, అంటే యూ నీడ్ టు కీప్ ఇట్. సో ఈ రోజు డూప్లికేట్స్ లేవు కాబట్టి ఓకే, రేపు ఎప్పుడైనా డూప్లికేట్స్ వస్తే అప్పుడు ఇది హ్యాండిల్ చేస్తుంది. అప్పుడు దిస్ పర్టికులర్ స్టెప్ విల్ హ్యాండిల్ దోస్ డూప్లికేట్స్, ఆటోమేటిక్ గా రిమూవ్ చేసేస్తుంది. గాట్ ఇట్ గైస్? ఎస్ నరేంద్ర. సో వి షుడ్ కీప్ ఇట్. ఓకే, రిక్వైర్మెంట్ ప్రకారం ఉంటే మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. సో దట్ ఈస్ ఆన్ యువర్ రిమూవ్ డూప్లికేట్స్ గైస్. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్? ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. దిస్ క్వశ్చన్ ఇస్ టు ఎవరినైనా పర్టికులర్ గా అడుగుదామా, లేకపోతే నో వరీస్? సో నా క్వశ్చన్ ఏంట్రా అంటే, ఇక్కడ నేను డేటాను ప్రిపేర్ చేయాలి, అప్పుడు నేను ఏ ఆప్షన్ యూస్ చేయాలి?
ఎక్కడ సార్? ఎంటర్ డేటా. పవర్ బిఐలో Enter data. ఎంటర్ డేటా. ఓకే ఫైన్. సో ఎంటర్ డేటాలో Add the column. ఎంటర్ డేటా యూస్ చేసుకొని ఐ కెన్ ప్రిపేర్ మై ఓన్ డేటా సెట్. సో Column and date and this one is index. Okay, so what is the date today? 17, right? Antena? Sixteen 04/2024. Fifteen 06/2024. 14/06/2024. 13/06/2024. So 1, 2, 3, 4. సో ఇలా నేను డేటా ఎంటర్ చేశాను. క్లిక్ ఆన్ ఓకే. So now data is like this. Okay, so come here, remove blank rows. దీని మీనింగ్ ఏంట్రా అంటే whenever rows are blank, అది దాని కనుక యూస్ చేస్తే ఎంటైర్ రో డిలీట్ అవుతాయి. మన ఫస్ట్ రో బ్లాంక్, ఫస్ట్ రో blank. No, సెకండ్ రో, Blank. it is blank. సెకండ్ రో ఇస్ బ్లాంక్. థర్డ్ రో, No, not it blank. is not blank. No, Fourth row, Not blank. not fifth blank. one, Blank. sixth one. Not blank. సో గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా డేటా ఉంటే ఎంటైర్ రోలో అది నాట్ బ్లాంక్ అండి. ఎంటైర్ రో నాట్ బ్లాంక్. ఓకే, సో ఎక్కడైనా ఒక చోట ఉన్నా సరే అది ఎంటైర్ రో ఇట్ ఈస్ నాట్ బ్లాంక్ గా కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటే ఎంటైర్ రో బ్లాంక్ ఉంటే మాత్రమే డిలీట్ అవుద్ది. వెన్ ఎవర్ ఐ క్లిక్ ఆన్ దిస్ వన్, రిమూవ్ బ్లాంక్ రోస్. ఇప్పుడు చూడండి, ఎంటైర్ రో బ్లాంక్ ఉన్న రోస్ లేవు, ఇంతకు ముందు ఉన్నాయి, ఇప్పుడు లేవు. చూడండి, కరెక్ట్. Yes, sir. ఇంతకు ముందు యాక్చువల్లీ ఉన్నాయి, బట్ ఇప్పుడు లేవు. ఎందుకంటే మనం వీ హ్యావ్ యూజ్డ్ రిమూవ్ బ్లాంక్ రోస్. సో బ్లాంక్ రోస్ అనేది ఇలా వర్క్ అయింది. క్లియర్? సో లెట్స్ హౌ టు ఎడిట్ దిస్ టేబుల్. హౌ టు వెళ్ళి ఎడిట్ ఎడిట్ చేస్తాం. వెంకట్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఇట్? అర్థమవుతుందా? సార్ అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఓకే ఫైన్. సో సోర్స్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఎడిట్ చేస్తాం గైస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ కీపింగ్ ఏ హియర్. సో వై ఇట్ ఈస్ థ్రోయింగ్ ఎర్రర్? అది Data type. 1 2 3 ఉంది సార్ అక్కడ. Because of data type. ఇప్పుడు ఏ కాలంలో ఎర్రర్ ఉంది? కాలం ఏనా, కాలం బీనా? కాలం బి. సెకండ్ కాలంలో ఎర్రర్ ఉంది. సెలెక్ట్ దిస్ వన్ అండ్ క్లిక్ ఆన్ రిమూవ్ ఎర్రర్స్. రిమూవ్ ఎర్రర్స్ మీద క్లిక్ చేయండి. ఏమైంది? ఎర్రర్ ఉన్న రో మొత్తం డిలీట్ అయింది, రైట్? మొత్తం ఇది చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్. ఓకే, చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే ఆప్షన్ ఇది. ఎందుకు అంటే వీఆర్ లూజింగ్ డేటా కదా, దాని పక్కన డేటా ఉంది, రైట్? సో ఆ డేటా లూజ్ అవుతున్నాం. రిమూవ్ బ్లాంక్ రోస్ కంప్లీట్లీ డిఫరెంట్ గా వర్క్ అవుద్ది, రిమూవ్ ఎర్రర్స్ కంప్లీట్లీ డిఫరెంట్ గా వర్క్ అవుద్ది. సో గుర్తుపెట్టుకోండి, రెండు డిఫరెంట్ గా వర్క్ అవుతాయి. సో ఆపరేషన్స్ వైజ్ రిమూవ్ ఎర్రర్స్ అనేది మీరు జాగ్రత్తగా ఉండాలి. ఓకే, యూ షుడ్ బి వెరీ మచ్ కేర్ఫుల్ వెన్ ఎవర్ యు ఆర్ యూజింగ్ ఇట్. క్లియర్? సో దిస్ ఈస్ రిమూవ్ ఎర్రర్స్. ఎనీ క్వశ్చన్ టిల్ నౌ?
Good, Narendra. Okay, fine. So come here. Next, come to this one. Keep duplicates. దీని మీనింగ్ ఏంటి? అంటే దాని మీనింగ్ చెప్పండి, అది ఎలా వర్క్ అయ్యింది అనేది సెకండరీ. మీనింగ్, ఐ వాంట్ మీనింగ్. మీకు ఏం అర్థమైంది? కీప్ డూప్లికేట్స్ ని ఉంచుతుంది సార్, ఓన్లీ డూప్లికేట్స్ ని ఉంచుతుంది. ఓన్లీ డూప్లికేట్స్ ఉంచుతుంది మీన్స్ డూప్లికేట్స్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి? Like ఇండియా, India, ఆస్ట్రేలియా, USA, Germany, UK. ఓకే, సో యూనిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిలీట్ అవుతాయి గైస్. కీప్ డూప్లికేట్స్ ని క్లిక్ చేస్తున్నా. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక ఇవేవి లేవు కదా, Yeah. ఇవన్నీ డిలీట్ అయిపోయినాయి. సో ఇవన్నీ డిలీట్ అయిపోయినాయి. ఓకే, సో ఓన్లీ డూప్లికేట్స్ మాత్రమే ఉంచుతుంది. ఓన్లీ డూప్లికేట్స్ మాత్రమే ఉంచుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కీప్ డూప్లికేట్స్. నెక్స్ట్, కీప్ ఎర్రర్స్ అంటే ఓన్లీ ఎర్రర్స్ మాత్రమే ఉంచుతుంది. సో బట్ యూ నీడ్ టు సెలెక్ట్ ఇట్. ఆ పర్టికులర్ రోని సెలెక్ట్ చేయాలి. కాలమ్ ని సెలెక్ట్ చేస్తే ఎర్రర్ ఉన్న కాలమ్ ని, సో అది మాత్రమే, ఆ పర్టికులర్ రో మాత్రమే ఉంచుతుంది, మిగతా అన్ని డిలీట్ చేస్తుంది. సో రియల్ టైమ్ లో ఇవి యూజ్ చేయం ఎక్కువ. సో గాట్ ఇట్. దిస్ ఇస్ అబౌట్ యువర్ కీప్ రోస్ అండ్ రిమూవ్ రోస్. ఎనీ క్వశ్చన్స్? Till now, any questions? Any questions? Any questions? Okay, fine. Next, sort. Sort means you guys know it, right? Sorting అంటే ఏంటో, దేనికి యూస్ చేస్తాం అనేది. సార్ట్ బై ఆల్ఫాబెట్స్. అసెండింగ్, డిసెండింగ్. A to Z వచ్చి ఇట్స్ అసెండింగ్ ఆర్డర్, Z to A వచ్చి డిసెండింగ్ ఆర్డర్. సో ఆల్ఫాబెట్స్ కూడా మనం అసెండింగ్ డిసెండింగ్ లో కూడా మనం సార్ట్ చేసుకోవచ్చు గైస్. ఓకే, సో A to Z క్లిక్ చేసాం అనుకోండి, నౌ దిస్ ఇస్ అసెండింగ్. టేబుల్ ఎఫెక్ట్ అయింది, మనకి ఎలా తెలుస్తుంది? బికాస్ సార్ట్ రోస్ అనే స్టెప్ క్రియేట్ అయింది. టేబుల్ ఎఫెక్ట్ అయితే స్టెప్ క్రియేట్ అవుద్ది, రైట్? సో డేటా చేంజ్ అయింది, రోస్ చేంజ్ అయినాయి. సో సార్ట్ చేసినప్పుడు ఓకే, ఏ టు జెడ్ అన్నప్పుడు ఆరో మార్క్ చూడండి పైకి చూపిస్తుంది. అదే Z to A అయినప్పుడు ఆరో మార్క్ కింద చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి సార్ట్ చేసుకోవచ్చు, ఈవెన్ ఇక్కడ నుంచి కూడా సార్ట్ చేసుకోవచ్చు. అసెండింగ్ డిసెండింగ్ ఇక్కడ నుంచి కూడా యూ కెన్ సార్ట్ చేసుకోవచ్చు, అండ్ యూ కెన్ క్లియర్ ద సార్ట్. సో సార్ట్ క్లియర్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో ఆటోమేటిక్గా స్టెప్ కూడా రిమూవ్ అయిపోయింది, రైట్? ఎస్, ఓకే, గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈస్ ఆన్ సార్ట్. ఓకే, సో నెక్స్ట్ ఇవన్నీ మైట్ బి నేను రేపు మాట్లాడతాను వీటి గురించి. సో లెట్స్ మూవ్ టు ట్రాన్స్ఫార్మ్. సో ట్రాన్స్ఫార్మ్ లో గ్రూప్ బై నేను ఇంకా మాట్లాడలేదు, యూజ్ ఫస్ట్ రో యాజ్ అ హెడర్ నేను ఇంకా మాట్లాడలేదు, అందులో ఇంకొక ఆప్షన్ ఉంది దాన్ని కూడా నేను మాట్లాడలేదు. ఓకే, నౌ కమ్ టు ట్రాన్స్పోజ్. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ట్రాన్స్పోజ్? ఈ ట్రాన్స్పోజ్ క్లిక్ చేస్తే ఏమవుతుందిరా అంటే, సో 1 minute. సో ఆర్ యూ సీయింగ్ ద కాలమ్ ప్రొఫైల్ బాటమ్ లెఫ్ట్ లో, బాటమ్ లెఫ్ట్ లో ఆర్ యూ సీయింగ్ ద కాలమ్ ప్రొఫైల్? ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 4 columns 18 rows. 4 columns 18 rows. మరి ఇందులో చూపిస్తలేదు సార్. చూపిస్తుందిగా, చూపిస్తుంది. 9 rows 2 columns. 9 rows 2 columns. యాక్చువల్లీ ట్రాన్స్పోజ్ ఏం చేస్తారు అంటే రోస్ ని కాలమ్స్ గాను కాలమ్స్ ని రోస్ గాను కన్వర్ట్ చేస్తుంది గైస్. రోస్ ని కాలమ్స్ గాను కాలమ్స్ ని రోస్ గాను కన్వర్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు 18 రోస్ కాస్త 18 కాలమ్స్ అవుతాయి, 4 కాలమ్స్ కాస్త 4 రోస్ అవుతాయి. లెట్స్ క్లిక్ ఆన్ ట్రాన్స్పోజ్. సో ఫస్ట్ కమ్ టు కాలమ్ ప్రొఫైల్. సో కాలమ్ ప్రొఫైల్లో ఏమని చూపించింది? 18 కాలమ్స్ అని చూపిస్తుందా? ఇంతకు ముందు అది 18 రోస్ ఉండేది. 4 రోస్ కాస్త 4 కాలమ్స్ అయిపోయిందా? 4 rows అయ్యాయి సార్, 18 columns అవుతాయి. 4 రోస్ కాస్త మీన్స్ ఎర్లియర్ ఏముంది? 4 కాలమ్స్ కదా, 4 కాలమ్స్ కాస్త 4 రోస్ అయినాయి, 18 రోస్ కాస్త 18 కాలమ్స్ అయినాయి. సో చేంజ్ అయింది. సో ట్రాన్స్పోజ్ యొక్క యూజ్ అది. కానీ రియల్ టైంలో వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ దిస్ వన్, ఎందుకంటే దీంట్లో ఉన్న బిగ్ డిసడ్వాంటేజ్ వచ్చి వి విల్ లూజ్ ద హెడర్స్ అండి. ఇప్పుడు నేను మళ్ళీ క్లిక్ చేశాను అనుకో, ఏమవుద్ది? బ్యాక్ అవుతాం.
డేటా అంతా బ్యాక్ అవుద్ది, కానీ హెడర్స్ ఏవి పోయినాయిగా. ఓకే సో దీన్ని యూజ్ చేయం రియల్ టైంలో, ఎప్పుడు ట్రాన్స్పోజ్ చేయం మనం, ఎంటైర్ టేబుల్ని ట్రాన్స్పోజ్ చేయం. ఈవెన్ ఎక్సెల్లో కూడా ఎంటైర్ టేబుల్ని ఎప్పుడు ట్రాన్స్పోజ్ చేయం. సో మనకు కావాల్సిన కాలమ్స్ని ట్రాన్స్పోజ్ చేస్తాం, కానీ ఎంటైర్ టేబుల్ని ట్రాన్స్పోజ్ చేయం. సో మనకు కావాల్సిన కాలమ్ని ట్రాన్స్పోజ్ చేయడానికి దెర్ ఈస్ అ వే టు డూ ఇట్, అదర్ వేస్ ఆర్ దేర్. సో వాటిని యూజ్ చేస్తాం. క్లియర్? ఇక్కడ వరకు క్లియరా? ట్రాన్స్పోజ్ యొక్క యూజ్ అర్థమైందా? హెడర్స్ ఎందుకు పోతున్నాయి సార్ ఇప్పుడు? ఎందుకు పోతున్నాయంటే వెన్ ఎవర్ యూ కన్వర్ట్ ఇట్, అందుకనే పోతుంది అది. సో ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ ఏంట్రా అంటే నువ్వు కన్వర్షన్ చేస్తున్నావు, రోస్ కాస్త కాలమ్స్, కాలమ్స్ కాస్త రోస్ అవుతున్నాయి. సో అందుకనే వీఆర్ లూజింగ్ ద హెడర్స్. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చి రివర్స్ రోస్. రివర్స్ రోస్ ఏం లేదండి, సింపుల్. పైన రో కిందకి వస్తుంది, కింద రో పైకి వెళ్తుంది, అంతే. దెర్ ఈజ్ నో ఎనీ డిఫరెన్స్. పైన రో కిందకి వస్తుంది, కింద రో పైకి వెళ్తుంది. సో ఫస్ట్ రో విల్ బికమ్ లాస్ట్ రో, లాస్ట్ రో విల్ బికమ్ ఫస్ట్ రో, సెకండ్ రో విల్ బికమ్ లాస్ట్ బట్ వన్, లాస్ట్ బట్ వన్ విల్ బికమ్ సెకండ్. అలాగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, అలా కన్వర్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. రివర్స్ రోస్ ని క్లిక్ చేశాను అనుకోండి, సో ఇండియా అంతా కిందకు వచ్చిందా, ఇంతకుముందు ఇండియా పైన ఉండేది, దట్టు ఆర్డర్లో వస్తుంది, దట్టు ఆర్డర్లోనే వస్తుంది. ఓకే, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రివర్స్ రోస్. ఇప్పుడు నౌ టెల్ మీ, ఈ పర్టికులర్ టేబుల్ ఎన్ని రోస్ ఉన్నాయి? 18 rows. ఈ టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయి? 16 ఈ టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయి? 10 ఈ టేబుల్లో, 3 ఈ టేబుల్లో, 9 సార్ ఈ టేబుల్లో, 999 plus. 999 ప్లస్ అంటే ఏంటి? అంటే చాలా. లెక్కించలేం చాలా. ఇట్స్ మోర్ దాన్ 1000. సో Okay. కాలమ్ ప్రొఫైలింగ్ ఎప్పుడు 1000 రోస్, టాప్ 1000 రోస్ మీద ఇస్తుందండి. ఓకే, ఓకే సో మోర్ దాన్ 1000 ఉంటే ఎలా, ఏం చేయాలి? సో సమ్ టైమ్స్ మనం రోస్ ని కౌంట్ చేసుకుంటాం కదా, టు క్యూసీ. మన తీసుకెళ్లిన మీన్స్ మనకు వచ్చిన డేటా కరెక్టా, మన వచ్చిన డేటా మొత్తం డేటా వచ్చిందా రాలేదా అనేది ఎలా చేస్తాం? బై మ్యాచింగ్ దట్ పర్టికులర్ కౌంట్. కరెక్ట్? ఎస్ సార్ సో ఈ కౌంట్ ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే కౌంట్ రోస్ యూస్ చేసుకొని ఐడెంటిఫై చేయొచ్చు. సో వెన్ ఎవర్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్, 6701 రోస్ ఉన్నాయి, 6701 రోస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో కౌంట్ రోస్ అయిపోయిన తర్వాత యూ కెన్ డిలీట్ దిస్ పర్టికులర్ స్టెప్. సో ఇలాగా మనం మ్యాచ్ చేసుకోవచ్చు గైస్ బై యూజింగ్ దిస్ వన్. ఓకే, మోర్ దాన్ 1000 ఉంటే ప్రొఫైలింగ్ మీకు అర్థం కాదు, సో అప్పుడు ఇలా కౌంట్ చేసుకోవచ్చు. క్లియర్? ఎస్ సార్ సో రోసే ఎక్కువ మనం కన్ఫ్యూజ్ అయ్యేది, కాలమ్స్ విల్ బి హ్యావింగ్ ఓన్లీ ఫ్యూ కదా. సో విల్ బి సీయింగ్ ద హెడర్స్ అండ్ విల్ మ్యాచ్ ఇట్. సో దాన్ని మనం మ్యాచ్ చేసేయచ్చు. కానీ రోస్ అనేది ఓకే 6701 ఇన్ని వచ్చాయా రాలేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ ఆన్ యువర్ కౌంట్ రోస్ యొక్క యూజ్. ఓకే, సో డేటా టైప్. సో డేటా టైప్ వచ్చి యూ ఆల్రెడీ నో ఇట్ రైట్, వాట్ ఈస్ ద డేటా టైప్ అనేది మనం ఆల్రెడీ చూసాం. ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు, హోమ్ లో కూడా చేంజ్ చేయొచ్చు. సో ఈ 3 ప్లేసెస్ లో మీరు డేటా టైప్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎస్ సార్ వీఆర్ నియర్ రైట్ టు 10 o'clock. సో ఈ రోజు నేను టాస్క్ ఇవ్వాలి. ఆ టాస్క్ లోడ్ చేసే ముందు ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ వన్ టాపిక్. సో రీప్లేస్ వాల్యూస్ గురించి మాట్లాడతాను గైస్. ఓకే, వాట్ ఈస్ దిస్ రీప్లేస్ వాల్యూస్? రీప్లేస్ వాల్యూస్ ఏం చేస్తుందిరా అంటే ఇట్ విల్ రీప్లేస్ అండి. ఎవరో స్టార్టింగ్ లో నన్ను అడిగారు, సో 2 ఆప్షన్స్ ఇచ్చాను నేను, రీప్లేస్ చేయాలా లేకపోతే న్యూ ఎంట్రీ చేయాలా అని. ఇఫ్ యూ సీ హియర్ టేబుల్ నేమ్స్ లో నా నేమ్ ఎంటర్ చేసేటప్పుడు రీప్లేస్ చేయాలా లేకపోతే న్యూ ఎంట్రీ చేయాలంటే అందరూ న్యూ ఎంట్రీ అన్నారు కదా. at that point of time few people asked replace ఎలా చేయాలని. సో the replace is very much simple guys. ఓకే, ఇక్కడ ఉన్న ఆప్షన్ ని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇండియాని ఐ వాంట్ టు రీప్లేస్ విత్ ఇండియా, మీన్స్ ఇండియాని ఐ వాంట్ టు రీప్లేస్ విత్ ఇండియా, బట్ ఇక్కడ ఏంట్రా అంటే స్మాల్ ఐ, క్యాపిటల్ ఐ కాస్త స్మాల్ ఐ. సో ఇఫ్ యూ సీ ద డేటాలో యూ హ్యావ్ క్యాపిటల్ ఐ కదా. సో క్యాపిటల్ ఐ కాస్త స్మాల్ ఐ అయిందా, స్మాల్ ఐ ఇండియా అయిందా. సో ఇలా మనం రీప్లేస్ చేసుకోవచ్చు, ఇలా మనం రీప్లేస్ చేసుకోవచ్చు. క్లియర్? ఎస్ సార్
సో ఇప్పుడు the question is on this one only. 1 minute, let me copy it. సో మీ చాట్ లో నేను ఒక డేటా పంపిస్తున్నాను. సో ఇమీడియట్లీ కాపీ ఇట్ టు యువర్ నోట్ ప్యాడ్. ఓకే, ఇమీడియట్లీ కాపీ ఇట్ టు యువర్ నోట్ ప్యాడ్. అర్థమవుతుందా? సో డేటా పంపించాను. సో నా క్వశ్చన్ ఇది. సంబడి రీడ్ దిస్ క్వశ్చన్. Whenever only United is there, then replace United with 1. సో దిస్ ఇస్ మై క్వశ్చన్. ఓకే, సో ఏం సార్ ఇది సింపుల్ క్వశ్చన్, ఇది మాకు ఎందుకు ఇచ్చారు అన్న డౌట్ రావచ్చు మీకు. దిస్ ఇస్ నాట్ సింపుల్ క్వశ్చన్, ఇట్స్ లిటిల్ బిట్ ట్రిక్కీ క్వశ్చన్. సో నా క్వశ్చన్ క్లారిటీగా అర్థం చేసుకోండి. whenever only United is there, then you need to replace that one with 1. Is this clear, guys? Can you guys do this particular task and come by tomorrow? ఏంటి? Yes, sir. Satya, sure, Satya Narendra. and Swati. So you are there, right? Yes. సో టాస్క్ స్టార్ట్ చేయండి ఇంకా. ఓకే, Yeah. నో వరీస్, ఇంతకు ముందు చేస్తుంటారు, ఇప్పుడు కూడా చేయండి. Yeah. నెక్స్ట్ సూర్య, వెంకట్ అందరూ స్టార్ట్ చేయండి టాస్క్లు. సో దీస్ ఆర్ సింపుల్ టాస్క్స్. ఓకే, వెంకట్ నిన్నటి దాంతో సంబంధం లేదు. ఈ రోజు క్లాస్ ఏంట్రా అంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, అలాగే రోజు అలాగే ఉంటుంది. ఓకే, ఒకదానికి ఇంకోదానికి మీన్స్ కాన్సెప్ట్స్ వెళ్తూ ఉంటాయి అంతే. ఓకే, ఈ రోజు ఫ్రెష్ గానే అందరూ ఫర్ ఎవ్రీ వన్ దిస్ ఇస్ న్యూ. ఓకే, సో టేక్ దిస్ వన్ అండ్ ట్రై టు క్లియర్ ద బ్యాక్లాగ్స్. నీ బ్యాక్లాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేసుకో. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకురా. వాట్సాప్ గ్రూప్ ఉంది, అది యూస్ చేసుకోండి. సో దాంట్లో మెసేజ్లు పెట్టండి. సో ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ గైస్. క్లియర్? Yes, sir. సో లెట్ మీ షేర్ ద డేటా విత్ యూ గైస్. అంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు డేటా కావాలిగా. సో నేను ఇప్పుడు ఎందులో అయితే ఏవైతే యూస్ చేస్తున్నానో ఆ డేటాను పంపిస్తాను మీకు. ఓకే, గివ్ మీ 1 minute. సో ఎనీ క్వశ్చన్స్? వెంకట్ గారు అర్థమైందా నేను ఏం చెప్తున్నాను? సార్ అర్థం. సూపర్. అండ్ ఎవ్రీ వన్ కాల్ మీ విత్ మై నేమ్. నా పేరు వచ్చి నరేంద్ర. యూ కాల్ విత్ మై నేమ్ ఓన్లీ. ఓకే, ఏదో ఒక రోజు మీరే నాకు సబ్జెక్ట్ టీచ్ చేస్తుంటారు, అప్పుడు నేను మిమ్మల్ని సార్ అని పిలవలేను కదా. కరెక్ట్, చెప్పలేం, ఏదైనా జరగచ్చు. సో ప్రస్తుతానికి ఒక 2 ఫైల్స్ పంపిస్తాను. ఆ 2 ఫైల్స్ మనం యూస్ చేస్తాం. ఆ రెండిట్లో షీట్స్ కూడా ఉంటాయి. ఈ షీట్ లో డేటా ఉంటుంది. సో టేక్ ఇట్ అప్. ఓకే, గ్రూప్ లో పెట్టారా మీరు? అవును, గ్రూప్ లో పెట్టాను. ఓకే. మీ దగ్గర ఆల్రెడీ డేటా కూడా ఉండాలి. ఓకే, ఓల్డ్ డేటా అయితే ఉంది, ఒక డేటా అయితే ఉంది. సో మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెంకట్ గారితో మాట్లాడి ఈ గ్రూప్ లోకి వచ్చేయండి. ఆ గ్రూప్ లో వెళ్ళిపోయి ఈ గ్రూప్ లోకి రావాలి. యా, ఓకే. మీకు ఆల్రెడీ చెప్పినట్టున్నాను నేను ఇంతకు ముందే. యా, చెప్పారు. నేను కూడా వెంకట్ గారితో మాట్లాడాను ఆల్రెడీ. సో ప్లీజ్ జాయిన్. ఓకే, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్ టిల్ నౌ? సార్ నాకు క్వశ్చన్ అర్థమైంది కదా? నాకు క్వశ్చన్ అర్థమైంది కదా? Yes, నేను ఏదైతే టాస్క్ Yeah. ఇచ్చానో. Yes, Narendra. ఓకే, సో ముందు చేసిన వాళ్ళకన్నా నాకు మెయిన్ ప్రిఫరెన్స్ నేను ఇప్పుడు చేసే వాళ్ళకి ఇస్తాను. సో మీ అందరికి క్వశ్చన్ అర్థమైంది, రైట్? Yes. ఎందుకంటే ముందు Yeah. చేసిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి తెలుసు Yes. వాట్ ఈస్ ద రిజల్ట్ అనేది వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. సో దే హ్యావ్ సీన్ ఇట్. సో యూ గైస్ నీడ్స్ టు డూ ఇట్. ఓకే, క్లియర్?
Okay, then that's it for today. Let's meet tomorrow. Thank you all. Bye. Good night.